సుమారు 62 కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాయి. దీనిని మనం ఏ కోణంలో చూడాలి? తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను వైసీపీ కార్యకర్తలు దూషించారన్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా ఈరోజు కేసుల విషయంలో ఇవన్నీ చూస్తే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా కేసులను బట్టి ఇవన్నీ చూస్తుంటే ఈ సమాంతర వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, మిగతా ప్రభుత్వాన్ని నడిపి అధికారుల వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇవన్నీ కలిపి వీళ్ళు కూడా ఒక పార్టీ, ఏ పార్టీ అయితే నడుపుతుందో రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా అదే దాదాపు వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇది మరి కోర్టు దాన్ని కామ్గా చూస్తే ఎలా ఉంటుంది? ఇంకా కోర్టులు ఇంకా దానికి ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి ఇంకా కొద్ది గొప్ప ఒక న్యాయం జరుగుతుంది ప్రజలకు. ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు ఇది సరి చేసుకోకపోతే మటుకు నిజంగా ప్రజాగ్రహానికి, చాలా బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎదురు తిరగట్లేదు, ఏం మాట్లాడట్లేదు అని అనుకోవటం ఎవరైనా పొరపాటు. ఎందుకంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక చిన్న ఇష్యూ మనకి ఈరోజు చూసారు, మనం ప్రపంచాన్ని కుదిపేసింది అమెరికాలో జరిగిన ఈ ప్రొటెస్టులు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఒక అధికార పార్టీకి కానీ కొమ్ము కాస్తే, లేదంటే ఒక విధానానికి కొమ్ము కాస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యమైన అమెరికాలోనే మనం చూసాం. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ఇంకా అసలు ప్రభుత్వాన్ని, పోలీసులకు అందించే నిధులే తీసేయాలి, అసలు పోలీస్ వ్యవస్థ ఉండకూడదన్నంత కోపం అక్కడ ప్రజల్లో ఉంది. అంటే ఇక్కడ ఇంత బలంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేస్తుంటే అలాంటి పరిస్థితులు ఇక్కడ రావని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే మనం ఊహించింది జరగకపోవడం కదా జీవితం. అందుకని వైసీపీ ఊహిస్తుంది ఇలా ప్రజల్ని భయభ్రాంతులను చేసేసి, లేదంటే అధికారులను ఇలా పెట్టేస్తే ఎవరు మనకు ఎదురు తిరగరు అనుకోవడం నిజంగా పొరపాటది. ఎందుకంటే ఒకసారి క్షేత్రస్థాయిలో ఒక చిన్నపాటి మార్పు వచ్చిందంటే మటుకు రాష్ట్రం అంతా అది ఒక రావణ కాష్టంలో అంటుకుంటుంది. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీంట్లో. ఎందుకంటే ఇన్నిసార్లు హైకోర్టు ఒక పెద్ద, ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర డీజీపీని కూడా మన రాష్ట్రం ఎన్నిసార్లు ఎప్పుడు జరగలేదు ఇది. అలాంటిది ఫస్ట్ టైం ఆ స్థాయి అధికారు వచ్చి మాట్లాడాలి అనే స్థాయికి వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకి ఆయన బలైపోతూ ఉన్నారు. అందుకని ఇది అధికారులు నిస్సహాయత, నాకు చాలాసార్లు చాలామంది మాట్లాడుతున్నారు, అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు అనేది. రకరకాల భయాలు, ఇబ్బందులతోటి అందరూ కూడా చాలా బలం ఉండి, శక్తి ఉండి కూడా నిస్సహాయాలుగా వాళ్ళు అలా ఉండిపోవడం నిజంగా బాధ కలిగిస్తుంది. అలాగే ఈ నిన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన కూడా చాలా బాధ కలిగించే అంశం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోమండనం చేయించడం, ఇవన్నీ చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి వీటన్నిటిలో. ఇవన్నీ దీన్ని అట్రాసిటీ ఇష్యూస్ ఇంత పెద్ద కేసు అవుతాయని తెలుసు కూడా వాళ్ళు ఏ స్థాయిలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నారో శిరోమండనం చేయాలనేది కూడా నిజంగా అది అర్థం కాని విషయం. అది డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన విధానం నిజంగా అది ఎవరూ హర్షించదు. ఖచ్చితంగా ఈవెన్ జనసేన కూడా ఆ మాటలు హర్షించదు. మాస్కులు ఇవ్వలేదు, ఆయన అభిప్రాయం చెప్పారు ఆయన ఆ రోజున. అది ఆయనకి ఏదో ఇంకొక పార్టీ ఉందో లేదో అవన్నీ మన పక్కన పెట్టి, ఆయన ఒక డాక్టర్గా సౌకర్యాలు లేవు హాస్పిటల్లో, ఫ్రంట్ లైన్ వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన పదజాలం మేబీ సరైనది కాదేమో, కానీ లోపల అర్థం తీసుకుంటే దాన్ని మనం వేరే విధంగా స్పందించి ఉండాల్సింది. కానీ డాక్టర్స్ ఆయన మీద పెట్టిన కేసులు కానీ, తద్వారా ఆయన పెట్టిన హింస, ఆయన రోడ్ల మీదకి వచ్చి మాట్లాడింది, ఇది మనం సర్దుకెళ్ళిపోవచ్చు, మనకున్న బలంతో బుల్డోస్ చేయొచ్చు. కానీ వాస్తవం మటుకు ఆయన్ని చేయడం, ఇవన్నీ ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అది క్షేమకరం కాదు.